శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రేషన్ షాప్లో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యంలో 2 కిలోల కోత విధిస్తున్న రేషన్ డీలర్లు. చేవేల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై కేసు నమోదు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ముస్లిం నాయకుడి ఇంటిపైకి వెళ్లిన పోలీసులు. 15 మంది విద్యార్థులకు అస్వస్థత. మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వివాదం. రేషన్ షాప్లో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యంలో 2 కిలోల కోత విధిస్తున్నారు రేషన్ డీలర్లు. హైదరాబాద్ కుకట్పల్లి పరిధిలోని లక్కీబార్ సమీపంలో ఉన్న రేషన్ షాప్లో లబ్ధిదారులకు 24 కిలోల బియ్యం ఇవ్వాల్సి ఉండగా కేవలం 22 కిలోలు మాత్రమే ఇస్తున్నారు రేషన్ డీలర్. ఇదేంటనే ప్రశ్నించగా మేము అలాగే ఇస్తాం, నచ్చకపోతే తీసుకోకు అంటూ సమాధానం ఇచ్చారు రేషన్ డీలర్. అది నాకు సంబంధం లేదు, నాకు 24 ఇవ్వాలి కదా, నువ్వు 22 ఎందుకు ఇస్తాను? నేను వేరే దగ్గర తీసుకోను, నీకు అడుగుతాను, నువ్వు చెప్పు ఎందుకు 22 పోస్తాను? సంచులలో తక్కువ వచ్చి నాకేం సంబంధం? అది 24 కిలోలు నాకు ఇవ్వమని చెప్పి కార్డు ఇచ్చున్నది, నువ్వు 22 ఇస్తాను ఇచ్చేసి ఎట్లా చెప్తావు? గవర్నమెంట్ నాకు సంబంధం లేదు, అది నువ్వు చూసుకో, అది నువ్వు చూసుకో. కాదు, 2 కిలోలు నువ్వు 24 కిలో 2 కిలోలు తక్కువ పోస్తున్నావు అంటే అది ఎంతవరకు కరెక్ట్? లేలే, నువ్వు చెప్పు ఇట్లా ఇస్తాను, ఇట్లా ఇవ్వమని చెప్పిరా? లేలే, నువ్వు చెప్పు, నేను చెప్తాను. చనిపోయిన రైతుకు ప్రభుత్వం నుంచి అందించే రైతు బీమా మంజూరు కోసం 10,000 లంచం తీసుకుంటూ ఏసీబీకి ఏఈఓ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ కేంద్రంలో గురువారం జరిగింది. వరంగల్ ఏసీబీ డీఎస్పీ సాంబయ్య తెలిపిన వివరాల ప్రకారం మరిపెడ మండలంలోని అనేపురం గ్రామానికి చెందిన రైతు బిక్కు అక్టోబర్ 14వ తేదీన మరణించారు. దీంతో నామినీగా ఉన్న రైతు కుమారుడు రైతు బీమా కోసం గత నెల 30వ తేదీన అన్ని ధృవీకరణ పత్రాలతో మరిపెడ అగ్రికల్చర్ కార్యాలయంలో బీమాకు దరఖాస్తు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే అనేపురం క్లస్టర్ ఏఈఓ గాడిపల్లి సందీప్ సదరు రైతు కుమారుడి వద్ద నుంచి 20,000 ఇస్తేనే ధృవీకరణ పత్రాలు ఆన్లైన్ చేస్తానని డిమాండ్ చేసినట్టు తెలిపారు. అధికారికి డబ్బులిచ్చే పని చేయించుకోవటం ఇష్టం లేని సదరు దరఖాస్తుదారుడు నేరుగా వరంగల్లోని ఏసీబీ అధికారులను సంప్రదించి అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టించడం జరిగింది. గురువారం మరిపెడ మండల కేంద్రంలో జేజే బార్ అండ్ రెస్టారెంట్ ఎదురుగా దరఖాస్తుదారుల నుంచి 10,000 తీసుకుంటుండగా పట్టుకున్నట్టు డీఎస్పీ వెల్లడించారు. నేరస్తుని శుక్రవారం ఉదయం వరంగల్ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ చేయడం జరుగుతుందని డీఎస్పీ సాంబయ్య తెలిపారు. ఈ దాడుల్లో ఆయనతో పాటు ఇన్స్పెక్టర్లు ఎల్ రాజు, శేఖర్, ఏసీబీసీ సిబ్బంది పాల్గొన్నారు. కాగా మరిపెడలోని నేరస్తుడి బంధువుల ఇళ్లలో సైతం ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా అందరికీ నమస్కారం. ఈరోజు మండల్ అగ్రికల్చర్ ఆఫీస్ మరిపెడలో జరిగిన ట్రాప్ వివరాలు ఏంటంటే, గత నెల అనేపురం గ్రామానికి చెందిన ఒక రైతు చనిపోవడం జరిగింది. అతడు వ్యవసాయదారుడు. అతడికి గవర్నమెంట్ తరఫున 5 లక్షల రూపాయలు రైతు బీమా రావాల్సి ఉంది. అట్టి బీమా కొరకు సంబంధిత ఏఈఓ అయిన సందీప్ని కలిసి డాక్యుమెంట్స్ సమర్పించడం జరిగింది. ఆ సమర్పించే క్రమం లోపల తనకు 20,000 రూపాయలు ఇస్తేనే నేను అట్టి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తాను, అతను అప్లోడ్ చేస్తేనే ఆ 5 లక్షల రూపాయలు పడతాయని డిమాండ్ చేయడం జరిగింది. అన్ని డబ్బులు ఇచ్చుకోలేను అని చెప్పి ఎంత బ్రతిమలాడినా కూడా అతను వినకుండా డబ్బులు ఇస్తేనే అప్లోడ్ చేస్తానని చెప్పాడు. అయితే డబ్బులు ఇచ్చి పని చేయించుకోవడం అతనికి ఇష్టం లేక
హన్మకొండలో ఉన్న మా ఏసీబీ ఆఫీస్కి వచ్చి ఫిర్యాదు చేయడం జరిగింది. ఎవరైతే చనిపోయినరో ఆయన కుమారుని ఫిర్యాదు మేరకు ఈరోజు మరిపేడ బస్టాండ్ సమీపంలో జేజే బార్ ఎదురుగా ఏఈఓ సందీప్కి 10,000 రూపాయలు లంచం ఇస్తుండగా మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది. ఈ నిందితుడిని రేపు ఉదయం ఏసీబీ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. అలాగే పబ్లిక్ అప్పీల్ ఏంటంటే, మీ పని చేయడానికి ఏ ఎంప్లాయీ అయినా కూడా మిమ్మల్ని డబ్బులు డిమాండ్ చేస్తే 1064కి కాల్ చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. మోంతా తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని చొప్పదండి మాజీ శాసనసభ్యులు సుంకె రవిశంకర్ నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులతో కలిసి గురువారం కరీంనగర్ కలెక్టరేట్ సుమితా ప్రమేలకి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గత వారం రోజుల క్రితం కురిసిన వర్షం కారణంగా చొప్పదండి నియోజకవర్గంలో 1000 ఎకరాల్లో వరి పంట దెబ్బతిందన్నారు. రైతులు ఇంత అరిగోస పడుతున్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్వయంగా ఆయనే సివిల్ సప్లై మంత్రిగా ఉండి కూడా కనీసం ఒక్క రివ్యూ కూడా పెట్టిన దాఖలా లేవు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో నాయకులు ప్రజలతో రైతులతో మమేకమై స్థానిక సమస్యల పట్ల పూర్తిగా అవగాహనతో ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షించేవారన్నారు. ఇప్పుడు ఎన్నికైన చొప్పదండి శాసనసభ్యుడు ఎక్కడుంటాడో ఎవరికీ తెలియదన్నారు. అన్ని పత్రికలు కూడా ఇవాళ ఈ విధంగా రాస్తా ఉన్నాయి. ఇవో నేల కొరికినటువంటి రైతన్న పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం చూస్తే ఇది హృదయ విదారకంగా ఉంది. హృదయ విదారకంగా ఈ పరిస్థితి నెలకొంది. ఇవో నేల వాలినటువంటి ఈ యొక్క వరి ఎట్లా కోస్తారు అసలు? ఇది చేతికి వచ్చినటువంటి నోటికాడికి వచ్చినటువంటి బుక్క ఎత్తుకపోయినట్టుగా 6 కాలం కష్టపడ్డటువంటి రైతన్న పరిస్థితి ఈ విధంగా ఉంది. ఇగో రైతన్న నెత్తికి మరి ఇలా మొత్తుకుంటున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఈ రైతన్న గోస చూడండి, రైతన్న పరిస్థితి చూడండి ఎంత దారుణంగా ఉందో. మరి మా పరిస్థితి ఏంది, మమ్మల్ని అడిగేటోడు లేడు, వచ్చేటోడు లేడు, మందలించేటోడు లేడు అనేటువంటి ఆ బాధ, రైతన్న బాధ ఒక్కసారి చూస్తే మనకు అర్థమవుతుంటుంది. ఇట్లా అనేక రకాలుగా ఇవన్నీ కూడా పత్రికలలో వచ్చినటువంటి ఫోటోలు, ఇవన్నీ పత్రికలలో టీవీలలో వచ్చినటువంటి ఫోటోలను మనం చూస్తే తెలుస్తుంది. ఈ విధంగా రైతన్న పరిస్థితి ఎలా ఉందో మనం చూస్తే అర్థమవుతూ ఉంటుంది. సో మరి ఇవన్నీ ఇక తడిసినటువంటి ఇప్పటి వరకు ఇది ఎండలే. ఈ రైతన్న పరిస్థితి ఈ తడిసినటువంటి నీళ్ళలోనే ఈ వరి నీళ్ళలోనే ఉన్నది, ఇంకా ఎండలేదు. చూద్దామంటే మరి ఆ దిగబడేటువంటి పరిస్థితి ఉన్నది, వరి కోసే పరిస్థితి లేదు. ఈ చేతికి ఒక విత్తనం కూడా, ఒక ధాన్యం కింద కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. కనుక ఇవన్నిటిని కూడా ప్రభుత్వం వెంటనే మరి ఎన్నికల కోడ్ కాదు, ఎన్నికలలో పనిచేసుడు కాదు, పదవుల కోసం పాకులాడు కాదు పాలకులు. రైతన్న కోస చూడండి, రైతన్న కష్టం చూడండి, రైతన్న కన్నీళ్లు చూడండి. రైతన్న కన్నీళ్లు పట్టించుకునేటువంటి తీరిక, ఆ తీరిక మీకు దొరుకుతలేదా మంత్రులారా? ముఖ్యమంత్రి గారు మాది పెద్ద రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి ఇంతకుముందు ఇన్ఛార్జ్ ఉండే ఒక ఆయన తుమ్మల నాగేశ్వరరావు, ఈ జిల్లా స్వయంగా ఇన్ఛార్జ్ మంత్రి. గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లై మంత్రి, ఇక్కడ ఇన్ఛార్జ్ ఉండే, ఇప్పుడు సివిల్ సప్లై మంత్రి. మరి జిల్లాకి ఇంత భారీ నష్టం జరిగినా కూడా ఒక మంత్రి కూడా కనీసం సందర్శనకు రాకుండా, రైతులకు భరోసా ఇవ్వకుండా, ఎంత నష్టం జరిగింది, మేము రైతులకు అండగా ఉంటామని చెప్పాల్సినటువంటి బాధ్యత గల ఒక ప్రభుత్వం ఇవాళ మరి ఎక్కడున్నారు వీళ్ళు? ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి ఉన్నాడా లేడా, కరువు అయిపోయినా, అసలు ఏంటిది? కరీంనగర్ జిల్లా పరిస్థితి ఒక అనాథలాగా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిస్థితే కాదు, యావత్ తెలంగాణ కూడా మారిపోయినటువంటి పరిస్థితి మన కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. మరి ప్రజలు మిమ్మల్ని ఇందుకైనా గెలిపించింది, మీకు ఓట్లేసి గెలిపించినటువంటి రైతులను మీరు మోసం చేస్తున్నారు. ఇలా ప్రజలు అందరూ కూడా మీరు ఏదో చేస్తారని అనుకోని మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇంత పెద్ద ఎత్తున నష్టం జరిగి తుఫాను వచ్చి
తడిసిపోయినటువంటి ధాన్యం, కొట్టుకపోయినటువంటి ధాన్యం, నేలకు వాలినటువంటి వరి, తడిసినటువంటి పత్తి, రంగు మారినటువంటి ధాన్యాన్ని కనీసం చూసే టైం కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు, యంత్రాంగానికి సోయి లేదంటే ఈ ప్రజల పట్ల, తెలంగాణ రైతాంగం పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో మనకు అర్థమవుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడే గౌరవ కలెక్టర్ గారు రేపేదో గవర్నర్ గారు వస్తున్న సందర్భంలో వారు కొంత బిజీగా ఉండి డిఆర్ఓ గారికి, ప్రభుత్వానికి దీన్ని రిప్రజెంటేషన్ బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవ్వడం జరిగింది. గతంలో కేసీఆర్ గారు ఇలాంటి తుఫాన్లు వచ్చినప్పుడు, వడగళ్ల వాన పడ్డప్పుడు కేసీఆర్ గారే ఇదే కరీంనగర్ జిల్లా, ఇదే నల్లగొండ జిల్లా, ఇదే వరంగల్ జిల్లాకు స్వయంగా కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా తిరిగి అక్కడ రైతాంగానికి ధైర్యం ఇచ్చి, మరి రైతాంగానికి ధైర్యం ఇవ్వడంతో పాటుగా ఎకరాన 10,000 రూపాయల నష్టపరిహారాన్ని అందజేసినటువంటి రైతు బాంధవుడు కేసీఆర్ గారు. మరి ఈ రెండేళ్లలో జరిగినటువంటి గతంలో చాలా నష్టం జరిగితే పోయిన సంవత్సరం కానీ ఇప్పుడు కానీ ముఖ్యమంత్రికి సోయి లేదు, మరి ఇక్కడ ఉన్నటువంటి ఎవరికి కూడా సోయి లేనటువంటి పరిస్థితి ఉంది. మరి ఇవాళ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో దాదాపుగా సుమారుగా 1,300 కొనుగోలు రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ముస్లిం నాయకుడి ఇంటిపైకి వెళ్లారు పోలీసులు. ముస్లింలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నించారు బీఆర్ఎస్ మైనార్టీ సీనియర్ నాయకుడు అడ్వకేట్ అబ్దుల్ వహీద్. దీంతో అర్ధరాత్రి సమయంలో రహమత్ నగర్లోని అతని ఇంటిపైకి వెళ్లి మహిళలు, పిల్లలు, వృద్ధులు ఉన్నారని కూడా చూడకుండా హంగామా చేశారు పోలీసులు. ప్రజాస్వామ్యంలో ప్రశ్నించినందుకు అర్ధరాత్రి మహిళలు, చిన్నపిల్లలు ఉన్నారని కూడా చూడకుండా పోలీసులను పంపి దౌర్జన్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు అబ్దుల్ వహీద్. फीमेल कौन है? अम्मा भाई थोड़ा लेडीज है ना सर. नहीं छोटे बच्चे हैं. 3 గంటల నుంచి మా ఇంటి దగ్గర చూసుకో सर मेरे एक बार आकर सर. अरे बिला रो रहे हैं मैं आपको ले जाके बता रही हूं. चलो पूरा बाथरूम करेंगे क्या अब हमको वही होता. आइए हम लोग चुप बैठो कुछ भी दादी बड़ी फैमिली है. इधर आओ बच्चे तुम लोग. दूसरे वाले घर में कैसे आने देते हैं. अरे दादी चुप बैठो. अरे क्यों मारे भाई बच्ची को. कौन बच्चे जरा बच्चे देख के डर जा रहे मैडम. मैं कुछ भी करने के लिए हम ऑफिसर लोग हैं ना. एक घर को देखने के लिए बोलते और साथ ही यूं देख के जा रहे हैं. ప్రకాశం జిల్లా కనిగిరి మండలం బడుగులేరులో కలుషిత నీరు తాగిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 15 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలయ్యాయి. పరిస్థితి గమనించిన అధికారులు వారిని వెంటనే కనిగిరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యుల పర్యవేక్షణలో విద్యార్థులు ఉన్నట్టు సమాచారం. అయితే విద్యార్థుల్లో కొంతమంది కామెర్లతో బాధపడుతున్నట్టు తెలుస్తోంది.
మాగంటి గోపీనాథ్ కుటుంబంలో ఫ్యామిలీ సర్టిఫికేట్ విషయంపై వివాదం నెలకొంది. గోపీనాథ్ రెండో భార్య మాగంటి సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేయడంపై మొదటి భార్య మాలినీదేవి అభ్యంతరం వ్యక్తం చేశారు. షెల్లింగంపల్లి తహసీల్దార్ సునీతకు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేశారు. దీనిపై మాలినీదేవి ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. రేషన్ షాప్లో లబ్ధిదారులకు ఇవ్వాల్సిన బియ్యంలో 2 కిలోల కోత విధిస్తున్న రేషన్ డీలర్లు. చేవేళ్ల రోడ్డు బాగు చేయాలని ధర్నా చేసిన 25 మందిపై కేసు నమోదు. రేవంత్ రెడ్డిని ప్రశ్నించినందుకు అర్ధరాత్రి ముస్లిం నాయకుడి ఇంటిపైకి వెళ్లిన పోలీసులు. 15 మంది విద్యార్థులకు అస్వస్థత. మాగంటి గోపీనాథ్ కుటుంబంలో వివాదం. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్ట్రాబె టీవీ.